హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మనం ఓట్స్ని మన ఛానల్లో నుంచి ప్రిపేర్ చేసుకుందాం అండి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఓట్స్ని ఏ విధంగా తీసుకోవాలి, ఓట్స్ని అనేక విధాలుగా తీసుకోవచ్చండి. ఓట్స్ని మనం అన్నం కూడా వండుకొని తినొచ్చండి. ఓట్స్ అయితే త్వరగా అరిగిపోతుంది మనకి. దీంట్లో ఫైబరు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఎనర్జీ లెవెల్స్ కూడా ఈ తినడం వల్ల ఎక్కువగా ఉంటాయండి. ఓట్స్ అన్నంలా కానీ ఎలా అయినా వండుకొని తినొచ్చు. నేనైతే మాత్రం ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఈ విధంగా తయారు చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. 1 లీటర్ అయితే మిల్క్ తీసుకున్నాను. దాంట్లో అయితే 1 కప్పు ఓట్స్ని అయితే ఈ విధంగా యాడ్ చేసి మనం కొంచెం అలా ఉడకబెట్టుకున్నట్లయితే మాత్రం చాలా మెత్తగా స్మూత్గా అయిపోతుందండి. మీరు చిన్నపిల్లలు ఒక త్వరగా అన్నం ముట్టిస్తారు కదా, అటువంటి పిల్లలు కూడా మీరు ఈ విధంగా వండి పెట్టచ్చండి. ఇదైతే మాత్రం ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి ఇదైతే నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో ఆ విధంగా అయితే పెట్టండి. చిన్నపిల్లలకైతే అది డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయకుండా తయారు చేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే పెట్టచ్చండి. ఇప్పుడైతే మనం ఓట్స్ని అయితే ఉడికిన తర్వాత దీంట్లో ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి మన స్వీట్నెస్కి అయితే కొంచెం వేసుకుందామండి. స్వీట్నెస్ కోసం ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే మన పంటికి తగులుతూ చాలా బాగుంటుంది కదండి. అందువల్ల నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి చక్కగా ఉడకరమండి. కొంచెం బెల్లం కావాలంటే కూడా మంచిగా ఉంటుంది, బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న పింజావ బెల్లం కూడా అయితే యాడ్ చేశాను నేను. ఈ విధంగా బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్గా మీరు తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది. దీంట్లో 11 గ్రాముల ఫైబర్ ఉంటుంది, 13 గ్రాముల మాంసపు గుర్తులు ఉంటాయండి. 100 గ్రాముల ఓట్స్లో 350 క్యాలరీ ఉంటుందండి మనకి. ఇదిగోండి ఈ విధంగా నేను బెల్లాన్ని కూడా యాడ్ చేశానంటే కొంచెం స్వీట్నెస్ కోసం అయితే పిల్లలు కూడా బాగా తింటారని నేను యాడ్ చేశాను. పిల్లలకి కానీ మనకు కానీ పెద్ద వయసు ఉన్న మన ఇంట్లో ఉంటారు కదండి, పెద్ద వయసు ఉన్న వాళ్ళకైతే పళ్ళు కొంచెం లూజ్గా ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు మెత్తగా చక్కగా తినేస్తారండి. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి జీర్ణక్రియ అయితే చాలా బాగా పనిచేస్తుంది తినటం వల్ల. తర్వాత త్వరగా అరిగిపోతుంది. తర్వాత వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, మనకి మోషన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటూ ఉంటాయి. అటువంటివి రాకుండా అయితే వాళ్ళకు ఉంటాయండి. ఇలా పెద్దవాళ్ళకి పెట్టచ్చు, చిన్నపిల్లలకి పెట్టచ్చు, మనం తినొచ్చు. దీంట్లో అయితే ఎన్ని ఉంటాయంటే దీంట్లో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుందండి మనకి తీసుకోవటం వల్ల. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. అన్నిటికంటే గుడ్ స్కిన్ కావాలి, యంగ్ స్కిన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ ఓట్స్ని అయితే మీరు తీసుకోండి. దీంట్లో ఫ్రీ రాడికల్స్ని నశింపజేస్తుందండి. యాంటీ ఆక్సిడెంట్లు అయితే అధికంగా ఉంటాయి. మన హార్ట్ అటాక్లు రాకుండా అయితే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఆస్మా అటాక్ కాకుండా చిన్నారులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది. బీపీ ఉన్నవాళ్ళు కానీ, షుగర్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చండి. ఓకేనా? తప్పకుండా అయితే ఈ ఓట్స్ని తయారు చేసుకోండి.